హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటబ్బా ఇవి అనుకుంటున్నారా? ఏం లేదండి, మిగిలిన అన్నంతో వేడి వేడి స్నాక్స్ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. అన్నం పెడితే నాకు వద్దంటారు. ఏదన్నా ఆవకాయ పెట్టిన అబ్బా 3 పూట్ల అన్నమా, 2 పూట్ల అన్నమా అంటారు. అదే ఆ అన్నంలో ఇవన్నీ జత చేసి కొంచెం ఆయిల్ గోల్డెన్ బ్రౌన్ అంత కలర్ వచ్చేంత వరకు ఉంచారనుకోండి, ఏదో షాప్లో నుంచి తెప్పించిందట్టుంది, ఏదో రెస్టారెంట్లో నుంచి తెప్పించింది అనుకొని సాస్ లేకుండా కూడా సూపర్గా ఉన్నాయండి. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట. ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి మిగిలిన అన్నం తీసేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం జీలకర్ర అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కారం, కొంచెం గరం మసాలా, ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక్క పెద్ద స్పూన్ అయితేనేమో ఒక్క పెద్ద స్పూన్తో అయితేనేమో బియ్యం పిండి వేసుకుందాము. చిన్న స్పూన్స్ అయితే 2-3 టేబుల్ స్పూన్స్ పడతాయండి. ఆ బియ్యం పిండి వేసేలోపు కొంచెం చిన్న అల్లం ముక్క కూడా తురుముకుందాం. అంటే అన్నం క్వాంటిటీని బట్టి అల్లం ముక్క తురుముకుందాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చండి. పెద్ద పిల్లలు అయితేనేమో పీసెస్గా కట్ చేసుకోండి. చిన్న పిల్లలు అయితే ఇలా తురిమితే కూడా ఇంకా వేగితే కనిపించదు కాబట్టి ఏరి వేయకుండా పక్కన పెట్టకుండా ఉంటారని తురమమంటున్నా అంతే. తర్వాత అయితే బియ్యం పిండి వేసుకుందాము. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. ఎంత అయితే బియ్యం పిండి వేసుకుంటామో అంత శనగపిండి వేసేసుకుంటే సరిపోతుంది. ఈ శనగపిండి బియ్యపిండి మనకి బైండింగ్గా ఉండడానికి కోసం వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నానికి పట్టేలాగా కలుపుకుందాం. ఫస్టే మెత్తగా కలుపుకుంటే ఎక్కడ ఇంగ్రీడియంట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వేసినవి మొత్తము మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుందాము. వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఎక్కడికక్కడ చక్కగా ఇలా కలుపుకున్నాం అనుకోండి, ఇంకా ఇప్పుడైతే వీటిని మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు చాలా మెత్తగా మనము చపాతీ పిండి గట్టిగా, అసలు మనకు అందరికీ తెలిసిన భాషలో చెప్పుకోవాలి అంటే చపాతీ పిండి గట్టిగా మెత్తగా పిసుక్కుంటాను చూడండి, ఆ రకంగా ఇలా పిసుక్కోండి. ఇప్పుడు వీటిని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. మనకి పిల్లలు ఏ షేప్లో ఇష్టపడతారో అది రౌండ్గా చేసుకోవచ్చు, చిన్న చిన్నవి ఇలా బుల్లెట్స్ లాగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా బుల్లెట్స్ లాగే చేస్తున్నాను అండ్ కింద పైన అంచులుగా ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా ఒక్కసారి చేసి ఇవ్వండి, అస్సలు ఇంకా మిగిలిపోయిన అన్నం పడేయరు. మధ్యాహ్నం అన్నం బాక్స్ పెడతాం కదా, 4కి మళ్ళీ అదే అన్నం, ఇంట్లో ఏం లేవు, చేసే స్నాక్స్ లేవు అంటే ఎందుకు ఇలా చేసేసుకున్నాం అనుకోండి, ఇంక దేని గురించి ఆలోచించక్కర్లేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇవి ఉట్టి కూడా చాలా బాగున్నాయండి, అందుకే సాస్ అవసరం లేదు, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా. ఇలా ఒక్కొక్కటి చేసేసి పెట్టుకుందాము. ఇవి చేసుకుంటూనే నేను ఆయిల్ పెడతాను ఇప్పుడు, ఎందుకంటే కొంచెం టైం మనకు కలిసి వస్తుంది కాబట్టి అలా పెడతాను. చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఆలు బుల్లెట్స్ అలా ఉంటాయి చూడండి, ఇవి రైస్ బుల్లెట్స్ అనమాట. ఈ రైస్ బుల్లెట్స్కి మనకి ఒక 10కి 9 మార్క్స్ కాదండి, 10కి 10 మార్క్స్ ఇవ్వచ్చు, అంత టేస్టీగా ఉన్నాయి. ఇదిగోండి ఈ రకంగా మొత్తం చేసేసుకొని పెట్టుకున్నాను. ఇవి చేసుకుంటూ కూడా ఆయిల్ పక్కన పెట్టేసుకుంటాను అని చెప్పాను కదా. ఇంక ఇప్పుడు ఇవి అయితే చూపించాను కదా, ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి. ఇవి మరీ హీట్ అయ్యాక మళ్ళీ మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లో చేసుకుందాం అనమాట. లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది.
గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. అస్సలు మీరు ఏమీ చెప్పకుండా, ఇది ఇలా ఎలా చేసాము అని చెప్పకుండా, పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు అస్సలు కనుక్కోరండి. అండ్ పైగా అన్నంతో అవునా అన్నంతోనా అన్నట్టుగా కూడా ఎక్స్ప్రెషన్ పెడతారు. చాలా అంటే చాలా బాగుంది. మిగిలిన అన్నం ఇక్కడ నుంచి అస్సలు పడేయాల్సిన అవసరం లేదండి. ఇంకా ఇలాంటి స్నాక్స్ వెరైటీస్ చేసుకోవచ్చు. కొంచెం అన్నం ఇలా మిక్సీ వేసుకొని పునుగులు ఎలా చేసుకోవాలి అది కూడా నేను వేరే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేనైతే నా ఛానల్లో పెట్టాలనుకుంటున్నాను. అంటే ఎందుకు మిగిలిన అన్నంతో కూడా ఇంత కష్టపడి ఇన్ని వేయాలా అంటే అలా అయితే తినరు. ఇలా వేసామంటే ఒక్క 10 నిమిషాలు కష్టపడితే ఈజీగా తింటారు. ఆ లలిత జ్యువెలర్స్ అయిన డబ్బులు ఎవరికే ఊరికే రావు అంటే అన్నం కూడా ఊరికే రాదు కదండి. ఎంతో కష్టపడి ఒక్కొక్క గింజ మనకి కష్టపడితేనే వచ్చింది. అలాంటిదాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఎప్పుడైనా అన్నం మిగిలితే తాలింపు వేసుకుంటాం. ఇలా కొంచెం ఎప్పుడు తాలింపు లేకపోతే ఫ్రైడ్ రైస్ లేకపోతే పెరుగన్నం కాకుండా ఇలా వేసుకొని ఉత్తయి తిన్నా చాలా బాగుంది. లేకపోతే ఇలా సాస్ అద్దుకొని ఇలా తిన్నా కానీ సూపర్గా ఉంది. చూడండి లోపల కూడా ఖాళీ సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి మిగిలిన అన్నం పడేయకుండా ఇలా స్నాక్స్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి.